నమస్తే అండి. ఉల్లి కారం కాంబినేషన్‌లో వేపుళ్ళు, కర్రీస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా ప్రెజెంట్ అయితే. టేస్ట్ కూడా అంతే బాగుందనుకోండి. సో నేను అదే కాన్సెప్ట్‌తో నా స్టైల్‌లో కొన్ని ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసి సూపర్ టేస్టీగా కాకరకాయ వేపుడిని, ఉల్లి కారం కాకరకాయ వేపుడిని ఎలా ప్రిపేర్ చేశానో ఒక్కసారి చూడండి. కడాయిలో ఆయిల్ యాడ్ చేసి దానిలో 2 ఆనియన్స్ కట్ చేసుకొని తీసుకొని 50% వేయించేసి దానిని ఒక మిక్సీ జార్‌లో తీసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఈ లోపు అదే కడాయిలో మరి కాస్త ఆయిల్ యాడ్ చేసి ముందుగా రెడీ చేసుకున్న కాకరకాయ ముక్కలను అయితే తీసేసుకోండి. దీనిలో ఉప్పు, పసుపు యాడ్ చేసి వేయించుకోండి. ఇది ఒక వైపు వేగుతూ ఉంటుంది కదా. ఆనియన్స్ పూర్తిగా చల్లారుంటాయి కదా. దీనిలో ఎండు కొబ్బరి తురుమును తీసుకొని జీలకర్రని, ఉప్పుని యాడ్ చేసి వెల్లుల్లి రెమ్మలను కూడా తీసుకొని లైట్ గా గ్రైండ్ చేసుకోండి. దీనిలోనే స్పైస్ కి తగ్గట్లుగా కారం తీసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోండి ఒక పేస్ట్ లాగా, ఉల్లిపాయ పేస్ట్ లాగా. ఈ లోపు కాకరకాయ ముక్కలు క్రిస్పీగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేగుంటాయి కదా. దానిలో రెడీ చేసుకున్న పేస్ట్ అయితే యాడ్ చేసుకొని పేస్ట్ కూడా పచ్చివాసన పోయి కాకరకాయ ముక్కలకి బాగా పట్టేంత వరకు మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో చక్కగా కుక్ చేసుకోండి. ఫ్రై చేసుకోండి. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు చెక్ చేసుకోండి. అలానే కరివేపాకు రెమ్మలు కూడా తీసుకొని వేయించేసుకోండి. మంచి ఫ్లేవర్ తో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ లో మనం చుక్క వాటర్ కూడా యూజ్ చేయలేదు కదా, బాగా వేయించుకున్నాం కాబట్టి ఈ కాకరకాయ వేపుడు అస్సలు పాడవదండి. ఫ్రిడ్జ్ లో అయితే ఇంకా ఎక్కువ రోజులే నిల్వ ఉంటుంది. సో చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులో తింటున్నా